యూఐ అంటూ వచ్చిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వైవిధ్యంగా ఉన్నప్పటికీ కొత్త అనుభూతినైతే ఇవ్వలేకపోయింది. హలో గాయ్స్, యూఐ 2 hours 15 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూశాక నాకేమనిపించింది, ఉపేంద్ర గారు తన మార్కు చూపించారా లేదా అన్న విషయాలు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఆల్రెడీ బచ్చన్మల్లి అండ్ ఉఫాసా ద లయన్ కింగ్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూడండి. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, ప్రకృతిని కొందరు స్వార్థపరులు నాశనం చేస్తే ఆ పరిమాణాల నుంచి కల్కి వర్సెస్ సత్య అనే మంచి చెడులు పుడితే ఈ మధ్య జరిగిన కథ ఏమిటి, అసలు కల్కి ఎవరు, అతను గతం ఏమిటి, కల్కి కథ ఎలా మలుపు తిరిగింది, చివరికి ఏమయ్యింది అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీ ఫస్ట్ 15 minutes మాత్రం తన మార్కుని, కామెడీ సీన్స్, ఆ డైలాగ్స్ ని తప్పిస్తే మిగతా మూవీ మొత్తం అసలేం బాగలేదు గాయస్. ఫస్ట్ 15 minutes ఉపేంద్ర గారి యాక్టింగ్ అయితే తన మార్క్ చూపించారనే చెప్పాలి. ఉపేంద్ర గారి మేనరిజమ్స్, అదేవిధంగా ఆయన డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్గా నటించిన రేష్మా నన్నయ్య బాగానే చేసింది. మూవీలో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ, రవిశంకర్, సాధు కోకిల తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. అలాగే మిగతా నటులు కూడా బాగానే చేశారు. ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. మూవీ స్టార్టింగ్ 50 minutes తరువాత అసలేం బాలేదు. మూవీ అయితే అటెటో పోతుంది. అసలేం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీని గందరగోళంగా ముందుకు తీసుకువెళ్లారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అంటే ఉత్కంఠ రేకెత్తిస్తూ స్క్రీన్ ప్లే రక్తకట్టేలా సాగాలి. ఈ సినిమా అలా సాగలేదు. మొత్తం సినిమా అయితే ఆకట్టుకోలేదనే చెప్పాలి. సో ఫైనల్గా యూఐ అంటూ వచ్చిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వైవిధ్యంగా ఉన్నప్పటికీ కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. మూవీ అయితే బాలేదు. సో ఇది గాయ్స్ యూఐ మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.